ఏ నాయకుడైనా తమ ప్రాంత అభివృద్ధిని కోరుకుంటారు. తన ప్రజలకు వసతులు కల్పించాలని అనుకుంటారు. ఓ పని చేసిన గుర్తింపు కావాలనుకుంటారు. కానీ నిజామాబాద్ జిల్లాలోని ఓ ఎమ్మెల్యే తమకు మంజూరైన నవోదయ పాఠశాలను వెనక్కి వెళ్లేలా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆ విద్యా సంస్థను కాపాడుకోలేని రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకంపై విమర్శలు వస్తున్నాయి. దీంతో బీజేపీ నాయకులు సదరు కాంగ్రెస్ నేతపై దుమ్మెత్తి పోస్తుండగా ఆ పాపం తమది కాదంటూ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. నిజామాబాద్ జిల్లాకు మంజూరైన నవోదయ విద్యాలయాల్ని కేంద్రం పెండింగ్లో పెట్టడానికి కారణాలేంటి? దాని వెనుకున్న రాజకీయాలేంటి? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? ఏ జిల్లాకైనా స్కూలు మరేదైనా విద్యా సంస్థ మంజూరైతే ఎవరైనా రాజకీయాలకు అతీతంగా స్వాగతించాలి. దాని ఏర్పాటుకు సహకరించాలి. వివాదం లేని ప్రభుత్వ భూమి చూపించాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించడం రాజకీయ రచ్చకు కారణమవుతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాకు మంజూరు చేసిన నవోదయ విద్యాలయం కాంగ్రెస్ బీజేపీ మధ్య చిచ్చు రేపింది. కమలం పార్టీ నేతలు బోధన్ హస్తం పార్టీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని టార్గెట్ చేశారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కాంగ్రెస్ శాసనసభ్యుడి తీరుపై ఘాటు విమర్శలు చేయడంతో రాజకీయ రగడకు దారితీసింది. ఎమ్మెల్యేకి బుర్ర లేదు, తెలివి లేదు, వృద్ధుడు పేద పిల్లల నోటికాడి కూడు తీసేశారంటూ పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ఎంతో కష్టపడి సాధించిన ఈ విద్యాలయాన్ని జిల్లాకు దక్కకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి 2 నవోదయ విద్యాలయాలు మంజూరయ్యాయి. జగిత్యాల జిల్లాలో ఇది ఆమోదం పొందగా నిజామాబాద్ జిల్లాలోని ప్రతిపాదన రిజెక్ట్ అయింది. దీనికి బోధన్లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ స్థలాన్ని సూచించడంతో కేంద్రం రిజెక్ట్ చేసింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రస్తుతం ప్రైవేటు సంస్థ ఆధీనంలో ఉంది. ప్రైవేట్ భూముల్లో నవోదయ స్కూల్కు అనుమతి ఇవ్వలేమని కేంద్రం ఆ ప్రతిపాదనను తిప్పి పంపింది. అంతకుముందు ఎంపీ అరవింద్ జక్రాన్పల్లి మండలంలోని కలీకోట్ దగ్గర స్కూల్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 32 ఎకరాల భూమిని సేకరించారు. తీరా చివరి రోజుల్లో ఎంపీ అరవింద్ చేసిన ప్రతిపాదన పక్కన పెట్టి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎన్ఎస్ఎఫ్ భూమిని ఎంపిక చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ ఫ్యాక్టరీ భూమిని తిరస్కరించింది. భూమి ఎంపికలో మార్పు వెనుక పెద్ద తతంగమే నడిచింది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన విద్యాలయాన్ని స్థానిక ఎంపీ అరవింద్ తనకు అనుకూలమైన ప్రాంతంలో ప్రతిపాదించే అవకాశం ఉంది. కానీ బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ నియోజకవర్గాల్లో కాకుండా కాంగ్రెస్ శాసనసభ్యుడు భూపతిరెడ్డి గెలిచిన నిజామాబాద్ రూరల్లో ఏర్పాటు చేయాలనుకున్నారు. ఈ స్థానం పరిధిలోని జక్రాన్పల్లి మండలం కలికోట్లో 32 ఎకరాల ల్యాండ్ సేకరించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు ఢిల్లీలోని అధికారుల బృందం కలిగోట్లో ప్రతిపాదిత భూమిని పరిశీలించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో నవోదయ విద్యాలయం ఏర్పాటు దాదాపుగా ఖాయం అనుకున్న తరుణంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అడ్డుపడ్డారు. బోధన్ నియోజకవర్గానికి తీసుకెళ్లాలని కొర్రి పెట్టారు. తనకు తెలియకుండా రూరల్ నియోజకవర్గానికి ఎలా కేటాయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా ఈ జిల్లాకు తానే పెద్ద దిక్కని, తన అనుమతి లేకుండా ఎలా నిర్ణయిస్తారని నిలదీశారు. అంతటితో ఆగకుండా అభ్యంతరం చెప్పారు. దీనికి తోడు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డితో ఉన్న విభేదాల కారణంగా స్థలం మార్పు కోసం పట్టుబట్టారట. వెంటనే తన నియోజకవర్గంలోని ఆచన్పల్లిలో నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ భూమిలో ఏర్పాటు చేయాలని మళ్లీ ప్రతిపాదనలు పంపారు. దీంతో ఢిల్లీ అధికారులు ఈ జిల్లా ప్రతిపాదనను మొత్తానికి పక్కన పెట్టేశారని టాక్ నడుస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తీరుతో అసలుకే ఎసరొచ్చిందని బీజేపీ ఎంపీ అరవింద్ మండిపడ్డారు. మంజూరైన స్కూలును పక్కన పెట్టించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాషాయ పార్టీ శ్రేణులు మరో అడుగు ముందుకేసి సుదర్శన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో ఈ వివాదం కాస్త బీజేపీ కాంగ్రెస్ మధ్య రాజకీయ రచ్చకు దారితీసింది. అయితే బోధన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని బీజేపీ టార్గెట్ చేస్తున్న హస్తం పార్టీ నేతలు మౌనం దాల్చడంపై అధిష్టానం సీరియస్ అయింది.
నవోదయ విద్యాలయం కోసం దశాబ్ద కాలంగా జిల్లావాసులు చేస్తున్న డిమాండ్ నెరవేరిందనుకున్న సమయంలో రాజకీయ రంగు పులుముకుని వెనక్కి పోవడంతో విమర్శలకు తావిస్తోంది. కాంగ్రెస్ బీజేపీ పాలిటిక్స్ తో మంచి స్కూలును అటకెక్కించారని మండిపడుతున్నారు. ప్రామాణిక విద్యను బోధించే పాఠశాలను పోగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు పార్టీల మధ్య రాజుకున్న నవోదయ స్కూల్ చిచ్చు ఎప్పటికి చల్లారుతుందో వేచి చూడాలి.